వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నార్మల్‌గా ఒక 60 ఇయర్స్, 70 ఇయర్స్ సరే ఇప్పుడంటే 60 ఇయర్స్‌కొచ్చేసింది. ఇంతకుముందు ఒక 100 ఇయర్స్ అనుకోండి. బట్ ఈ హిమాలయాల్లో ఇక్కడ ఉన్న ఋషులు కేవలం అది కూడా మన భారతదేశంలోనే కొన్ని వందల సంవత్సరాలు బతకటం ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎలా సైంటిఫిక్‌గా సాధ్యమవుతుందసలు? సాధ్యమేనమ్మా అది. హ్మ్. అంటే ఫస్ట్ మనిషికి మరణం ఎందుకొస్తుందంటే, ఒక జీవికి మరణం ఎందుకొస్తుందో తెలుసుకుంటే, హ్మ్. అది రాకుండా ఎక్కువ కాలం ఎలా ఉండొచ్చనేటువంటిది తెలుస్తుంది. ఓకే. ఫైండ్ ఏ నీడ్, ఫిల్ ఇట్ అండ్ క్యాష్ ఇట్ అనేటువంటిది ఒకటి ఉంది దగ్గర. అలానే అసలు ఇది ఎందుకు జరుగుతుందని తెలుసుకున్నప్పుడు అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటిది అది మన వాళ్ళకే తెలుస్తది. హ్మ్. అది. ఏంటంటే సహజంగా ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మీ కెమెరా కావచ్చు, లేకపోతే పిక్చర్ ట్యూబ్ అనేటువంటిది ఉండేది ఇంతకుముందు టీవీ చూసారు కదా మరి. అవును సార్. ఆ కంపెనీ వాడు తయారు చేసినప్పుడు అనేవాడు 16,000 గంటల పాటు పనిచేస్తుంది అని. హ్మ్. మరి 16,000 గంటలు ఏంటి అంతకుముందు ఎందుకని పనిచేయలేదు? అంటే ఏదైనా ఒక పదార్థం అందులో ఒక హీట్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ హీట్‌కి తట్టుకొని అది ఎంతకాలం విత్‌స్టాండ్ అవ్వగలదో అనేటువంటి దాన్ని బట్టి దాని ఏజ్ అనేటువంటి దాన్ని చేస్తారు. ఓకే. జనరల్‌గా ఇప్పుడు మనం ఇళ్లలో వాడుకునేటువంటివి చైనా ఐటెమ్స్ అయ్యి అంటారు కదమ్మా! వాటికి లైఫ్ తక్కువ. హ్మ్. వాటిలో వాడే మెటీరియల్ అనేటువంటి చీప్ క్వాలిటీ. అలాగని మిల్ గ్రేడ్ అంటారు. మిలిటరీ గ్రేడ్. మిలిటరీ గ్రేడ్ వాటికి కాస్ట్ ఎక్కువ ఉంటది. మామూలుగా ఒక కాంపోనెంట్ రూ. 2 దొరికేటువంటి కాంపోనెంట్ మిలిటరీ గ్రేడ్ కాంపోనెంట్ 2,000, 3,000, 5,000 కూడా ఉంటది. ఓకే. ఏరోనాటికల్ గ్రేడ్ అని. అలాగనే ఏరోస్పేస్‌కి సంబంధించినటువంటి అవి ఇంకా హై లైఫ్ అనమాట అది. ఎక్కువ లైఫ్ ఉండేటువంటి కాంపోనెంట్స్ అంటారు. హ్మ్. సో, అవి ఎందుకు వాటికి లైఫ్ అనేటువంటిది ఉంటుందంటే వాటిలో వాడే మెటీరియల్, దాంట్లో వచ్చేటువంటి జనరేట్ అయ్యేటువంటి హీట్. సేమ్ అలాగనే మనం పెట్రోల్ అనేటువంటిది పట్టుకుంటే చల్లగా ఉంటదది. ఆక్సిజన్ తోటి బర్న్ అయినప్పుడు గాని దాంట్లో ఉన్నటువంటి వేడి అనేటువంటిది బయటికి రాదు. హ్మ్. అలాగనే మనం తినేటువంటి ఆహారం, మనం భోంచేసేటువంటి ఆహారం కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ C6H12O6. ఇది మనము తిన్న తర్వాత ఆహ్, మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత మనం ఆక్సిజన్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఆక్సిజన్ అనేటువంటిది వెళ్ళి ఆ కార్బోహైడ్రేట్స్ దగ్గరికి వెళ్ళి ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయినప్పుడు అది బర్న్ అవుతుంది. ఆ బర్న్ అయినప్పుడు కార్బన్ అనేటువంటి దాన్ని ఆక్సిజన్ తీసుకొని వచ్చేసింది. దట్ ఈస్ కార్బన్ డయాక్సైడ్. వాటర్ అనేటువంటిది విడిపోతుంది. జనరల్‌గా అంటే 6 కార్బన్ అణువులు, 6 వాటర్ అణువులని ప్యాక్ చేయడమే గ్లూకోజ్ అంతే. ఓకే. దీంట్లో మినరల్స్ అనేటువంటివి ఉంటాయి. భూమిలోంచి వస్తుంది కాబట్టి వాటర్ వచ్చేసేటప్పటికి అది. అయితే ఇప్పుడు ఇక్కడ హీట్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. అదే మన బాడీలో ఉండేటువంటి హీట్. ఆ హ్మ్. హీటే వచ్చింది అనంటే మన కౌంట్ డౌన్ స్టార్ట్. హ్మ్. ఆ హీట్ జనరేట్ అయింది కాబట్టి మన కౌంట్ డౌన్ స్టార్ట్. ఓకే. ఇప్పుడు ఆ పిక్చర్ ట్యూబ్‌ని వాడకుండా ఎన్ని సంవత్సరాలు పెట్టినా అంతే ఉంటదది. ఎన్ని వేల గంటలు కాదు, లక్షల గంటలు అంతే ఉంటది. ఓకే. వాడుతున్నాం కాబట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది దానికి. హ్మ్. సో, మన బాడీలో హీట్ అనేటువంటిది జనరేట్ అయింది కాబట్టి మన కౌంట్ డౌన్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. హ్మ్. మరి అలాంటప్పుడు ఓహో! అందుకనా ఆ వేడి రావటం వల్లనే మన ఏజ్ ఇంత లిమిట్ అనేటువంటిది ఒకటి ఉంది అనమాట. హ్మ్. హ్మ్. ఓహ్! మరి అన్నం తినకుండా ఉంటే సరిపోయిద్దిగా అని చెప్పేసనంటే ఓ 45, 50 రోజుల్లో పోతాడు. వాడి స్టామినాని బట్టి. హ్మ్. సరే మరి గాలి పీల్చడం వలన గదా! అది బర్న్ అయ్యేటువంటిది. సో, గాలి పీల్చను అని చెప్పంటే ఎప్పుడో పోయేవాడు ఇప్పుడే పోతాడు. హ్మ్. ఇప్పుడే పోతాడు. హ్మ్. సో, ఈ రహస్యం అనేటువంటిది మన వాళ్ళకి తెలుసు ఋషులకి. ఓకే. కాబట్టి వాళ్ళేంటంటే వాళ్ళ సాధన. సాధన. ఈ సాధనలో ఏంటంటే వాళ్ళు సిద్ధి పొందటం అనేటువంటిది కానివ్వండి, ట్రైనింగ్ అనేటువంటిది కానీ వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుందన్నమాట. అంటే ఆ సైన్స్ వాళ్ళకి తెలుసు. ఓకే. నేను చెప్పానమ్మా అది. మన బాడీలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కంట్రోల్ చేయగలిగేటువంటి ఇది మన వేదాల్లో ఉన్నది. నేను చెప్పాను అనిమ, గరిమ, లఘిమ అనేటువంటివి కానివ్వండి. ఇలాగనే ప్రాణస్తంభన అనేటువంటిది హ్మ్. ఇలాంటివి కూడా ఉన్నాయి. హ్మ్. వీళ్ళేం చేస్తారంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ వేరుగా ఉంటుంది. నిజంగా సాధ్యమేనా సార్ అవును. మరణం ఆపటం? అవునమ్మా. లేకపోతే పోస్ట్‌పోన్ చేసుకోవటం? అవునమ్మా. ఉందమ్మా. ఎప్పుడు ఇప్పుడు కావాలంటే ఇప్పటికి అప్పుడు సార్? ఇప్పటికి ఉన్నారమ్మా. చాలా మంది ఉన్నారు వాళ్ళు చేసేటువంటి వాళ్ళు. వీళ్ళేం చేస్తారంటే సడెన్‌గా వాళ్ళ బాడీలో ఉండేటువంటి వాళ్ళు తినే ఆహారం అనేటువంటిది అలా ఉంటుంది. ట్రైనింగ్ అనేటువంటిది అలా ఉంటుంది. ప్రాక్టీస్ అనేటువంటిది అలా ఉంటుంది వాళ్ళు. హ్మ్. వాళ్ళేంటంటే బాడీలో ఉన్న గ్లూకోజ్ మొత్తం అంతా తీసేస్తారు. ఎందుకంటే బాడీలో గ్లూకోజ్ గనక ఉండి ఉంటే అది గనక బర్న్ అవ్వకపోతే అదొక జబ్బు. మనకు షుగర్ వ్యాధి అంటారు చూసారా మరి. హ్మ్. షుగర్ అనేటువంటిది అంటే అనవసరంగా అది బాడీలోకి వచ్చేస్తుందది. హ్మ్. దానికి వీళ్ళు టాబ్లెట్సో లేదా సమ్ ఇన్సులిన్ వాడుతుంటారు. లేదంటే వాకింగ్ చేస్తే సరిపోతుంది. వాకింగ్ చేస్తారంటే మామూలు జనరల్‌గా పీల్చుకునేటువంటి ఆక్సిజన్ కంటే ఎక్కువగా పీల్చుకుంటాము. కాబట్టి ఆక్సిజన్ అనేటువంటిది దీన్ని ఇంటర్నల్‌గా బర్న్ చేసేస్తుంది. షుగర్ బిళ్ళలు వాడాల్సిన పని లేదు. వాకింగ్ చేస్తే సరిపోతుంది బేసిక్‌గా. హ్మ్. అయితే మనోళ్ళు బిళ్ళలు వాడుతూ ఉంటారు. పెంచి పోషిస్తా ఉంటారు. షుగర్‌కి బిళ్ళలు వాడకూడదు. పెంచి పోషించినట్లే. హ్మ్. అట్లనే ఈ బాడీలో అనేటువంటి జీరో గ్లూకోజ్ చేసేస్తారనమాట. ఆ ప్రాక్టీస్ ఉంది వాళ్ళకది. మరి జీరో గ్లూకోజ్ చేశారు. మరి గ్లూకోజ్ కోసమే గాలి పీల్చారు వాస్తవానికి ఆక్సిజన్. ఆ గ్లూకోజ్ ఉన్నది కాబట్టే
దాన్ని బర్న్ చేయడానికి మనం ఆక్సిజన్ పీల్చాలి, వేరే అవసరం అనేటువంటిది లేదు. ఓకే. ఆ గ్లూకోజ్ని బర్న్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్ అవసరం లేదు. మరి ఈ ఆక్సిజన్ని గ్లూకోజ్ని సప్లై చేయడం కోసం హార్ట్ అనేటువంటిది ఉంది, పంపింగ్ చేయాలి బ్లడ్ని. సో మరి అలాంటప్పుడు ఇప్పుడు హార్ట్ కూడా పని చేయాల్సిన పని లేదు, వాళ్ళు గ్లూకోజ్ని జీరో చేసేస్తారు, ఇంకా హార్ట్ పని చేయాల్సిన పని లేదు, హార్ట్ ఆగిపోతుంది. వాళ్ళకి ప్రాణాన్ని తీసుకొచ్చి భ్రూ మధ్యలో నిలిపేసేసి కూర్చుంటారు. అంతే. ఒక డాక్టర్ వచ్చి చెక్ చేస్తే చనిపోయాడనే చెప్తారు, పల్స్ కొట్టుకోదు, హార్ట్ పని చేయదు, ఏం పని చేయదు. కానీ ఈ టైంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే హిమాలయాల్లో -డిగ్రీస్ టెంపరేచర్లోకి వెళ్ళిపోయేసేసి ఇలా ఒకసారిగా స్తంభం చేసి ఉండిపోతారు. ఇంకా వాళ్ళకి ఎన్ని వేల సంవత్సరాలు అట్లా ఉండిపోతారు అనమాట. ఓకే. ఏ విధంగానైతే ఇప్పుడు ఒక వాటర్ బాటిల్లో ఒక ఏగని వేసాము, దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసామంటే ఏగ అందులోనే ఉంటుంది, అది కుళ్ళిపోదు, ఏమి కాదు, గడ్డగట్టి ఉంటుంది. మీకు ఎన్ని సంవత్సరాల తర్వాత తీసినా ఏగ అట్లానే వచ్చింది. అది సేమ్ అలాగనే వీళ్ళు కూడాను అలా ఉండిపోతారు అనమాట. కానీ వీళ్ళు ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటారు, ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటారు. ఈ కలియుగంతో ఎప్పుడైపోతుంది, మళ్ళీ రేడియేషన్ అనేటువంటి ఎప్పుడు తగ్గిపోతుందో మళ్ళీ తిరిగి వాళ్ళు బయటికి వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది. అదే మన ఋషి సంస్కృతి అంటారు మనది. ఓకే. ఋషుల ద్వారా వచ్చామని చెప్పేసి అంటాం. అటువంటి ఋషులు అనేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటారు అందులో. వీళ్ళందరూ ఏంటంటే స్పేర్ గింజలు అనమాట. వీళ్ళందరూ రైతు ఎలా అంటే ప్రకృతిలో ఏం జరుగుతుందో ప్రతిదీ అలాగనే జరుగుతుందమ్మా సృష్టిలో. వీళ్ళ దగ్గర నుంచి ఇంకొక యుగం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ యుగం స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి సైన్స్ ఇదేం తెలియదు, వాళ్ళు ఆ పళ్ళు తింటాము, కాయలు తింటాము, మొత్తం ఇంకా అడివే ఈ ప్రపంచం మొత్తం అంతా కూడాను. మళ్ళీ అక్కడి నుంచి అలా 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 వచ్చి తర్వాత వ్యవసాయం అనేటువంటిది, దాని తర్వాత మళ్ళీ రాజ్యాలు అనేటువంటివి, గూడెలు లాంటివి రాజ్యాలు అనేటువంటివి, మళ్ళీ అట్లా వెళ్తూ 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 మళ్ళీ త్రేతాయుగము, ద్వాపర యుగం అనేటువంటిది వచ్చి మళ్ళీ వీళ్ళు పక్వానికి వచ్చిన తర్వాత ఇది పాపం పండుతుంది అంటారు చూసారమ్మా, అది అట్లాగే ఎప్పుడైతే పండుతుందో మళ్ళీ కలి అనేటువంటి దాంట్లో ప్రవేశిస్తాడు, మళ్ళీ ఈ బ్యాచ్ వస్తారనమాట. ఓకే. ఈ బ్యాచ్ ప్రతి యుగంలో వీళ్ళు వస్తానే ఉంటారు. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ దీని గురించి. అయితే ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఎందుకు ఎక్కువగా మన పుణ్యక్షేత్రాలు కానివ్వండి, గుడులు కానివ్వండి, ఎక్కువగా పర్వతాల పైన, కొండల పైన, ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల పైననే చూస్తాము. అసలు ఇందులో ఉన్న రహస్యం ఏంటి సార్? అదే యాక్చువల్గా మేము చిన్నప్పుడు అంటే నాకు ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉండేది. నా ఫ్రెండ్స్ తోడు ఉన్నప్పుడు సరదాగా అనేవాళ్ళు అనమాట, మునిగిపోకుండా ఉండటం కోసం అని వీళ్ళు పైన ఉంటారని అనేవాళ్ళు. జోక్ అది, కానీ యాక్చువల్గా అది కాదమ్మా. అది ఇందాక ఒక మాట చెప్పానండి, అది మన వాళ్ళకి ఆలోచనలు రావు అనేటువంటానికి ఇదే కారణం మెయిన్. మీకు నేను పోయిన వీడియోలో అనుకుంటా చెప్పున్నాను, అంత ఫస్ట్ వీడియోలో అనుకుంటా చెప్పాను, ఈ విగ్రహారాధన అనేటువంటిది చేసినప్పుడు ఏమంటే మన ఫైనల్గా ఇది హారతి ఇచ్చినప్పుడు ఇద్దరు విగ్రహానికి తనకి మధ్యలో ఒక ఎలక్ట్రిక్ కండక్షన్ జరుగుతుంది, అందుకని చెప్పులు వేసుకోకూడదని చెప్పేసి అని చెప్పాను. ఇలా వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అంటే విగ్రహానికి పూజారి గారికి మధ్యలో వచ్చేటప్పటికి తీర్థప్రసాదం అనేటువంటి పెట్టుంటారు, నైవేద్యం పెట్టుంటున్నారు. ఈ మంత్రబలం అనేటువంటిది వీటికి కూడా వస్తుంది, అందుకని ఆ ప్రసాదం అనేటువంటిది మనం తింటాం, ఆ మంత్రబలం అనేటువంటిది ఉంటుంది అనమాట వాటిలో. సేమ్ అలాగనే ఈ సముద్రం మీద వచ్చేసేటప్పటికి ఫస్ట్ ఈ భూమి మీద పవర్ జనరేట్ అవుతుందంటే ఎక్కడంటే సముద్రం మీదనే జనరేట్ అవుతుంది. మనము నీళ్ళని వేడి చేసుకోవాలి అని చెప్పేసి అంటే ఏం చేస్తామంటే పాత్ర కింద పెడతాం మంట. కానీ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సముద్రం కింద పెడితే ఆవిరి వచ్చిందిలే, మేఘాలు వస్తాయిలే అనుకుంటే చేపలను చచ్చిపోతాయి. కానీ మనకి ఇక్కడ ప్రకృతిలో ఏం జరుగుతుందంటే పైనుంచి వస్తుంది వేడి, అంటే సూర్యుడి దగ్గర వేడి కూడా రాదు, రేడియేషన్ అనేటువంటిది వస్తుంది. సరే, భూమికి గ్రావిటీ ఉండటం వలన, భూమి మీద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 14.7 PSI ఉండటం వలన సముద్ర మట్టం మీద వచ్చేసేటప్పటికి అంటే ఎక్కువ ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. ఎయిర్ అనేటువంటిది వెళ్ళే కొద్దీ ప్రెషర్ తగ్గుతుంది, పైన గాలి అనేటువంటిది ఉండదు. ఈ యొక్క సోలార్ రేడియేషన్ వలన ఈ ఎయిర్ పార్టికల్స్ బాంబార్ట్మెంట్ జరిగి అందులోంచి హీట్ జనరేట్ అవుతుంది. సో అందుకని మనం పైకి వెళ్తూ ఉన్న కొద్దీ గాలి ఉండదు కాబట్టి, బాంబార్ట్మెంట్ ఉండదు కాబట్టి -డిగ్రీలు ఉండదు, చల్లగా ఉంటుంది. సాధారణంగా అందరికీ డౌట్ వస్తుంది, సూర్యుడు పై నుంచి వస్తుంది వేడి వస్తుంది కదా, పైన ఎక్కువ వేడి ఉండాలి, కింద తక్కువ ఉండాలి కదా అంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్ పార్టికల్స్ బాంబార్ట్మెంట్ జరిగి హీట్ అనేటువంటి జనరేట్ అవుతుంది. కాబట్టి సముద్ర మట్టం మీద వేడి ఎక్కువగా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ చల్లగా ఉంటుంది. అయితే ఈ సముద్రం మీద ఈ వేడి అనేటువంటిది ఉండటం అనేటువంటి దీనివల్ల ఈ ఆవిరి అనేటువంటిది స్టార్ట్ అవుతుంది, పై లేయర్స్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఆ పై లేయర్ అనేటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ ఆటమ్స్ లోపల ఉండేటువంటి ఆర్బిట్స్ అంటారు, ఆర్బిట్స్ యొక్క డైరెక్షన్ సడన్ చేంజ్ అనేటువంటి రావటం, ఎలక్ట్రాన్స్ అనేటువంటి డ్రాప్ అయిపోయి సముద్రంలోకి ఉండిపోతాయి. ఇవేంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉన్నటువంటి మేఘాలు అనేటువంటి పైకి వెళ్తాయి, దట్ ఈస్ పాజిటివ్ అయాన్స్ ఉన్నటువంటిది అంటాం దాన్ని. సో ఎలక్ట్రాన్ ఎఫిషియన్సీ ఉన్నటువంటిది సముద్రం అవుతుంది.
ఇవి ఎప్పుడైతే సముద్రాన్ని ఈ మేఘాలు అనేటువంటివి ఈ కొండలు పర్వతాలు అనేటువంటివి తాకుతాయో అక్కడి నుంచి మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది అనమాట. అంటే మనకి ఎలక్ట్రిసిటీ అనేటువంటి కంటిన్యూస్ కండక్షన్ అనేటువంటి ఉంటుంది అది. ఉమ్. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఆ పర్వతాల మీద ఈ మంత్రబలాన్ని స్థాపించారు. పుణ్యక్షేత్రాలు అక్కడ ఉంటాయి కారణం అంటే ఓకే. ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఇక్కడి నుంచి సముద్రం కొండల నుంచి సముద్రం వైపుకి పాకుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రతిదీ కూడా మీరు నీరు తీసుకోండి, పండు తీసుకోండి, ఆహారం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అవన్నీ మంత్రబలమే. మంత్రబలంతో కలిసి ఉంటాయి. ఉమ్. ఎందుకంటే భారతదేశం ఒక బాధ్యతాయుతమైనటువంటి దేశం ప్రపంచానికి. రేపు పొద్దున ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోయి ఉన్నా మళ్ళీ తిరిగి నిర్మాణం చేసేటువంటిది మళ్ళీ మన భారతదేశం. ఉమ్. కాబట్టి ఇక్కడ వాళ్ళకి అలాంటి చెడు ఆలోచనలు అనేటువంటిది రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి అని ఆ మంత్రబలం అనేటువంటి దాన్ని వీళ్ళు ఉంచారు ఇక్కడ.